అత్యాధునీకరించడం వల్ల మనకి కాన్పుల సంఖ్య కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో విపరీతంగా పెంచుకోగలిగాం. గతంతో పోల్చినప్పటికీ సంఖ్య చాలా మెరుగ్గా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవుట్ పేషెంట్స్ వింగ్ కానీ ఇన్ పేషెంట్స్ కానీ మనం ఎప్పటికప్పుడు ఆ సంఖ్యని మనం పెంచుతానే ఉన్నాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద పూర్తి నమ్మకాన్ని భరోసాని ప్రజలకు ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన విధానం ఈరోజు ఈ హాస్పిటల్స్ అన్ని రకంగా డెవలప్ అవడానికి ప్రధానమైన కారణమని, అలాగే మనకి నూతనంగా కందుకూరు అర్బన్లో 2 పిఎస్సీలని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 2 పిఎస్సీలు కూడా కొద్దిగా వెనకబడిన ప్రాంతాల్లో, వర్గాల్లో ఉన్న ప్రాంతాల్లో వీటిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 కూడా మంచి ఆధునిక పరికరాలని వాటికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. స్కానింగ్ ఎక్విప్మెంట్ లాంటివి కూడా ఈ రోజు ఆ అర్బన్ హెల్త్ సర్వీస్ లో లభ్యతలో ఉంది. అక్కడ ప్రజానీకం ఇంత దూరం రాకుండా వారికి దగ్గరలోని వసతితోటి మంచి సౌకర్యాలతోటి వైద్య సేవలు అందించే విధంగా భవనాల నిర్మాణం కూడా ₹1,00,00,000 తగ్గకుండా ఒక్కొక్క భవనానికి ఖర్చు పెట్టడం జరిగింది, ఎక్విప్మెంట్ తో సంబంధం లేకుండా. మరి అలాగనే మనకి కోకూరులో కూడా ఒక పిఎస్సి సెంటర్ మనకి మంజూరయ్యి టెండర్లు కూడా పిలవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పటికి 3 సార్లు పిలిచిన కాంట్రాక్టర్లు దానికి ముందుకు రాకపోవడం, ఇది ఆర్ఎంపీ వాళ్ళు ఆ భవన నిర్మాణాన్ని వాళ్ళు టేకప్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చారు కాంట్రాక్టర్లు, వారి యొక్క ఆధ్వర్యంలో అది కూడా త్వరితగతిన పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి హాస్పిటల్ కూడా మరి అదనపు భవనాలను కూడా మంజూరు చేస్తూ, అలాగే కందుకూరు మండలంలో ఉండే పిఎస్సిలో కూడా ఒక అదనపు భవనాన్ని మరి ఈ రోజు పేషెంట్ల యొక్క తగిన సిబ్బందిని కూడా ఎక్కడా లోటు లేకుండా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మీద, విద్యాశాఖ మీద అత్యంత ప్రాధాన్యత నుంచి ఆయన టేకప్ చేయడం ఈ ప్రాంతంలో ఉండే ప్రజానీకానితో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం యావత్తు కూడా ఇది ఉపయోగపడుతుందని, అలాగే ఇక్కడ లభించబోయే వైద్య సేవలు కూడా ఇంకా చిలుబాటి పరికరాలు కావాల్సింది, ఎక్విప్మెంట్ రావాలి, ఇక్కడ కొద్దిగా బెడ్స్ అవన్నీ రావాలి, కొద్దిగా ఇవన్నీ కూడా ఫుల్ఫిల్డ్ గా ఒక వారం 10 రోజుల లోపల డిసిహెచ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవి మాకు సంపూర్ణంగా అందుబాటులో ఉంటాయి. అప్పుడు మరింత విశాలంగా పేషెంట్లకి, రోగులకి అసౌకర్యం లేని విధంగా మనం ఇలా సౌకర్యాలు కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ లో ఆబ్స్ట్రిక్, గైనిక్, పిడియాట్రిక్స్, జనరల్ మేల్ అండ్ ఫీమేల్ ఓపీ అక్కడే వస్తాయి. అట్నే ఎక్స్రే రూమ్ కూడా ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోతుంది. డాక్టర్స్ రూమ్స్, ఆయుష్ రూమ్ ఒకటి ఇచ్చిన్నారు, ఆయుష్ రూమ్, స్టోరు, అట్లనే రిఫ్రాక్షన్ రూమ్, ట్రీట్మెంట్ రూమ్, ఆఫ్థాల్మాలజీ కంటి పరీక్షలకి, అవుట్ బాన్, ఇన్ బాన్, మదర్ ఫీడింగ్ రూమ్, ఇమ్యునైజేషన్, ఆరోగ్యశ్రీ, మెడిసిన్ డిస్పెన్సరీ, స్టోర్, సిటీ స్కాన్ ఫెసిలిటీ కూడా రూమ్ ప్రొవైడ్ చేసినారు. కానీ మాకు ఇంకా సిటీ ఎక్విప్మెంట్కి ఇంకా ప్రొవిజన్ రాలేదు, ఉత్తర వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అది నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఐసోలేషన్ రూమ్ అంటే సపరేట్గా ఉంది, బర్న్స్ వార్డ్ ఉంది, డాక్టర్స్ ఎగ్జామినేషన్ రూమ్, ఇంకా ఓటీ కాంప్లెక్స్ మొత్తం అట్టే షిఫ్ట్ అయిపోతుంది. ఇంకా ఫిజియోథెరపీ కూడా అక్కడే వస్తుంది, ఈఎన్టీ కానీ, డెర్మటాలజీ, మెయిన్గా ల్యాబొరేటరీ, రిసెప్షన్ అండ్ రిపోర్ట్ కలెక్షన్, ల్యాబ్ అండ్ జనరల్ ఆయిల్స్. రెనోవేషన్ ఇది ఏంటంటే రెనోవేషన్ టు ఓల్డ్ బిల్డింగ్, కానీ ఇక్కడ క్యాజువాలిటీ పాత బిల్డింగ్లోనే ఉంటుంది, లేబర్ రూమ్ పాత బిల్డింగ్లోనే ఉంటుంది.